చూసారా, వెట్ రాగి పేస్ట్. గిన్నెలు ఎన్ని అయినాయి అంటే సీవ్ ఒకటి, మిక్సీ జార్ ఒకటి, స్టోరేజ్ కంటైనర్ ఒకటి, మూడే మనకి. యాక్చువల్ మనం ఫ్లోర్ తెచ్చుకున్న ఒక స్టీల్ బౌల్లో అయినా స్టీల్ డిబ్బీలో అయినా స్టోర్ చేసుకోవాలి. సో మనం ఇది కన్సిడర్ చేయకండి, మనకి ఎక్స్ట్రా 2 అవుతాయి. అంటే మిల్ లేదు, మనకి రాగి ఫ్లోర్ మనం ఓన్గా చేసుకోలేమని వరీ అయ్యే వాళ్ళకి ఈజీగా చెప్తా. హ్యాండ్ పౌండ్ ఉంటాయండి నూరుకునేవి, వాటితో అయితే కొన్ని రాగులు కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కొద్దిగా ఎక్కువ బ్యాచ్ చేసుకున్నాం. సో ఇదైతే నేను ఈజీగా, చూడండి ఎక్కువేం లేదు, ఈజీగా ఓకే 1 వీక్ వాడుకుంటా. 1 వీక్ ఆర్ 1 వీక్ పైన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి ఇట్లా ఉందన్నమాట. మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే లిక్విడీగా కూడా ఉంటుంది అనమాట. లిక్విడీగా అదైనా పోసేసుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా ఒక స్పూన్ తీసుకోవచ్చు. సో ఎక్కువ కొద్దిగా 1 వీక్ సరిపడే బ్యాచ్ చేసుకున్నాం అంటే ఈజీగా మనకి మిక్సీలో మెత్తగా అవుతుంది అనమాట. సో చూడండి, ఇదైతే రియల్గా మనకి తెలుస్తుంది మనం ఏం పిండి వాడుతున్నాం అని. ఎందుకంటే చూడండి కలర్కు చూసారా, అది స్టోర్ బాట్లో నేను ఆల్రెడీ చెప్పాను చాలా వైట్గా ఉంటుంది ఆ ఫ్లోర్. అసలు డౌట్ అది రాగి ఫ్లోరేనా ఇలాగా ఈ తొక్కు రెడ్ కలర్ ఉన్న తొక్కు ఎక్కడ కనబడదు అనమాట, అంత వైట్గా ఉంటుంది. సో అదేదో మనం చేసుకుంటే ఇట్లా రియల్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.